ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన దేవ రక్షకానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు దాకా నాయన నీ బిడ్డల జూమ్లో ఆయా పాటలు పాడటానికి నాయన, వాక్యం చదవటానికి, వాక్య ధ్యానం చేయటానికి సహాయం చేసిన దేవుడు నాయన, నీ స్తోత్రాలు. ఆయా నాయన తండ్రి, ఇంకో వాక్యంలో మేము వెళ్తూ ఉండగా నీ సన్నిధిని తోడుగా ఉంచండి. నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచండి నాయన. కొన్ని అయోగ్యమైన ఈ పాదముల చెంత కూర్చుంటూ ఉండగా నన్ను నీ సిలువ చాటు మరుగు చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు దాగా పోకుండా మా హృదయాల్లో పదేపరుచుకొని ఫలించడానికి సహాయం చేయండి. సమస్త వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ నైనా తండ్రి, వినటానికి కావాల్సిన చెవులు, గ్రహించడానికి కావాల్సిన హృదయాన్ని దయచేసి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇందులో యోహాను గారు రాస్తున్నటువంటి ఒక చక్కని మాట మనకు తెలుస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే అన్ని విషయాల్లో కూడా నీవు వర్ధిల్లుతావు. మొట్టమొదట ఏం చేయాలట? నీ ఆత్మ వర్ధిల్లేటట్టుగా చేయాలి. వర్ధిల్లటం అంటే పెరగటము అని. ఆత్మలో వర్ధిల్లటం. ఆత్మలో నీవు ఏ విధంగా పెరుగుతావు? ఏ ఆత్మలో పెరుగుతావు? ఆత్మలు మనకు తెలుస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలైనటువంటి ఆత్మలను మనం గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటిది మనం చూస్తే ఆది కాండంలోనే మనకి దేవుడు రాపించాడు. 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏం రాపించాడో చూద్దాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఇందులో మానవుడు మొట్టమొదట్లో ఆత్మను కలిగినటువంటి వాడిగా ఎలా అయ్యాడు అనేది మనం తెలుసుకుంటే, నేల మట్టితో శరీరాన్ని నిర్మించిన దేవుడు దానికి ప్రాణం పోసి ఆత్మను కూడా నాసికారంధ్రంలో ఉంచితే నరుడు ఏమైపోయాడు? జీవాత్మ అయ్యాడు. అంటే బ్రతికేటువంటి వాడుగా ఉన్నాడు. లేకపోతే అంతే నిలబడి అలా ఉండేవాడేమో మానవుడు. మాట్లాడేవాడు కాదు, ప్రాణం ఉండేది కాదు. దేవుడైన యెహోవా తన స్వరూపమందు మానవుణ్ణి సృష్టి చేసుకున్నాడు. వానికి ఒక ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ, దేవుని యొక్క ఆత్మ ఎక్కడుంది? మానవునిలో ఉంది. మానవులో ఉన్నటువంటి ఈ ఆత్మ చెయ్యవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఆ చెయ్యవలసినటువంటి పనుల యొక్క ఫలితం ఏందో తెలుసా? వర్ధిల్లటము, అంటే మంచిగా ఉండటము. నీ జీవితం యావత్తు కూడా ఏ పని చేసినా కూడా పెరుగుదల కనిపించటము అనేది ఇందులో కనిపించవాలి. ఇందులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మన ఆత్మ వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క ఆత్మే మనలో ఉండాలి. రెండవది దురాత్మ. దురాత్మ కూడా మన హృదయంలోనికి వస్తుంది. వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ పక్కకి వెళ్ళిపోద్ది. దేవుని యొక్క ఆత్మ దురాత్మ వచ్చి చేరినప్పుడు మన హృదయంలోకి దురాత్మ ఊరకనే రాదు. నువ్వు చేసే చేష్టలను బట్టి వస్తాయి. నువ్వు చేసే పనులు ఎలా ఉంటాయో చూసుకొని దురాత్మ చిన్నగా ఆక్రమించుకుంటాడు. దేవుని యొక్క లోకము, ఈ లోకం అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంటే ఆ లోకాన్ని అపవాది ఏ విధంగా స్వాధీనపరుచుకున్నాడో దాన్ని యేసుక్రీస్తు వారికి కూడా చెబుతూనే ఉన్నాడు. ఇదిగో ఈ లోకం యావత్తు కూడా నా స్వాధీనంలో ఉంది అని. ఎలా స్వాధీనపరుచుకున్నాడు? దేవుని యొక్క ఆత్మ ఉన్నా కూడా ఏం జరిగింది? చిన్నగా లోనికి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే దేవుని యొక్క ఆత్మ పక్కకు వచ్చేసింది. దురాత్మ అనేది వచ్చింది అంటే ఆ దురాత్మ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఇందులో కనిపిస్తూ ఉంది.
ఆ దురాత్మట దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటయ్యా? రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 18వ అధ్యాయంలో 20వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అందులో ఒక దురాత్మ వచ్చి మాట్లాడుతూ ఉంది. అప్పుడు నరుని ఒక యొక్క ఆత్మ దేవుడు పెట్టినటువంటిది అయితే, కానీ ఇందులో ఒక దురాత్మ వచ్చి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంటుంది. చదువమ్మా. అప్పుడు ఒక ఆత్మ వచ్చి ఆ, యెహోవా ఎదుట నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించదనని చెప్పగా, యెహోవా దేని చేతనని అతను అడిగెను. అందుకు ఆ ఆత్మ, నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా, యెహోవా నీవు అతన్ని ప్రేరేపించి జయింతువు, పోయి ఆ ప్రకారముగానే చేయమని సెలవిచ్చెను. ఆత్మకి దురాత్మకి ఎలాంటి అధికారం ఇచ్చాడో తెలుసా దేవుడు? ఎవరట వాళ్ళు? ప్రవక్తలట. ప్రవక్తల వాళ్ళు. ప్రవక్తలైనటువంటి వారి నోటిలో నుండి ఎలాంటి వచనాలు వస్తున్నాయట? దేవుని మాటలు రాకుండా ఆపేశాడట. ఇందులో అంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చి నిలబడి, నీవు వారిని నీ బిడ్డలుగా తయారు చేశాను అనుకుంటున్నావేమో, కానీ వారి ఎదుటకు నేను వెళ్ళి వారి నోట్లో నుండి ఎలాంటి మాటలు రప్పిస్తాను? నాకు అబద్ధములాడు ఆత్మ. సంబంధించిన మాటలు. దురాత్మ అంటా ఉంది, నీ మాటల్ని పక్కకు నెట్టేసి నా మాటల్నే ఉంచుతాను అందులో. ఎవరి మాటలు? ఎవరి నోట్లో నుండి? ప్రవక్తల నోట నుంచి. ప్రవక్తలండి, మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. ప్రవచించగలిగినటువంటి వ్యక్తుల నోట్లో నుండే. అంత గొప్ప వాళ్ళనే నేను స్వాధీనం చేసుకోబోతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వు అని పర్మిషన్ తీసుకొని వచ్చినట్లుగా ఈ దురాత్మ కనిపిస్తా ఉంది. దురాత్మ అంటే చెడ్డదైనటువంటి ఆత్మ. చెడ్డ ఆత్మ మానవులోకి చేరింది అంటే ఇంక చెడ్డ పనులు చేయటం బిగించేస్తాడు. చెడ్డ పనులు చేయటం బిగించేశాడు అంటే ఎంత వినాశనాన్ని సృష్టించగలడో మనం ఆలోచన చేసుకోవచ్చు. చెడ్డ ఆత్మ మానవుల్లోకి ఎలా వస్తుంది, వస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో క్రైస్తవులు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి ఒక పని ఉంది. ఇందులో మనం చదువుకుంటూ పోతే అందులో ఏమంటున్నాడంటే, యోహాను రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయంలో 63వ వచనాన్ని మనం మార్నింగ్ జ్ఞాపకం తండ్రి. చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదువుకుందాం. క్రైస్తవుడు మొట్టమొదట చేయాల్సినటువంటిది ఏందయ్యా అంటే, ఆత్మలో దేవుని ఎదుట వర్ధిల్లటమే. ఎవరి దగ్గర వర్ధిల్లాలి? దేవుని ఆత్మలో. ఎదుట వర్ధిల్లాలి. దేవునిలో నువ్వు పెరగాలి. అది ఆత్మ చేయాల్సిన పని. మానవునిలో ఉన్నటువంటి ఈ ఆత్మ ఏం చేయాలయ్యా అంటే, ఏం చేయాలట? దేవునిలో నీవు వర్ధిల్లేట్టుగా ఉండాలి, దేవుని మార్గంలో నువ్వు పెరగాలి అనేదే. ఆత్మయే జీవింపజేస్తూ ఉంటది, కానీ శరీరం మాత్రం కాదు. శరీరం ఆకారమే, కానీ శరీరానికి ఏ విషయంలో కూడా ఏముండదు. ఈ శరీరం చనిపోయినటువంటి వ్యక్తిది 3 రోజుల కంటే ఎక్కువ ఉంచలేరు, అది జీవింపజేసేది కాదు. ఆత్మే జీవింపజేస్తూ ఉంటది. కాబట్టి ఆ ఆత్మ మానవునిలో ఉన్నప్పుడు వర్ధిల్లేటట్టుగా ఉండాలి. దేవుని ఎదుట నీవు సక్రంగా పనిచేస్తూ ఉంటే దేవుని ఎదుట నీవు వర్ధిల్లేటట్టుగా ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనేది దేవుని యొక్క ఆత్మ. మొట్టమొదటిది ఆ ఆత్మ దేవునిలో వర్ధిల్లాలి. అలా కాకుండా ఆ ఆత్మ కాకుండా రెండో ఆత్మ ఎవరిది? దురాత్మది ఉంది. దురాత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనలో ఉన్నటువంటి దుర్మార్గతను మనం ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి పొందాలి అంటే, ఆత్మలో వర్ధిల్లాలి అంటే కొన్ని విషయాలు మనం చేయాలి. మొట్టమొదటిది ఏంటి అంటే, మనలో ఉన్న దుర్మార్గతను దూరంగా ఉంచాలి. ఎందుకనంటే దుర్మార్గత అనేది ఒక ఆత్మ ద్వారా వచ్చింది అనేది ఇందాక మనం తెలుసుకున్నాం. అది వస్తే ఏం జరుగుద్ది? సామెతల గ్రంథకర్త అంటున్నాడు, 29వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుంటూ పోతే అందులో ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చూద్దాం.
నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు ఆ. సంతోషింతురు, దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. నీతి మంతులు ఏలేటప్పుడట ప్రజలు సంతోషంగా ఉంటారట. దుష్టుడు ప్రజలు ఏలినప్పుడు సంతోషంగా ఉన్నారు అంటే ఆ రాజ్యంలో రాజుగారు నీతిమంతుడుగా ఉన్నాడు, లేదంటే ముఖ్యమంత్రి, లేదంటే ప్రధానమంత్రి, లేదంటే మనల్ని ఏలేటువంటి వాడు నీతిపరుడై ఉంటాడు. అందువలన ప్రజలు సంతోషంగా ఉంటారు. ఉన్నారు. ఆ, దుష్టుడు ఏలినప్పుడు ఆ. ప్రజలు నిట్టూర్పులు విడుతురు. దుష్టుడు ఏలేటప్పుడు ఎలా ఉంటుందట? ప్రజలందరూ నిట్టూర్పులు కూడా నిట్టూర్పులు నిట్టూర్పు విడుతురు. విడుస్తూ ఉంటారు. నిట్టూర్పు అంటే ఏమీ చేయలేదులే. నిట్టూర్పు అంటే కూర్చొని ఏదైనా విషయం వచ్చిందనుకోండి, మా బాధపడతా ఉండేటువంటి ఆయాసకరమైనటువంటి ఒక శ్వాస నిట్టూర్పు అంటారు. అది బాధ కలిగినప్పుడు మాత్రమే నిట్టూర్పులు ఇడుస్తున్నాడు రా అంటారు. ఆ పరిస్థితి వస్తుంది అంటే హృదయంలో బాధ ఉంటుంది. దుష్టుడు ఏలుతున్నాడు అంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? నిట్టూర్పులు విడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు, కష్టపడతా ఉంటారు. నీతిమంతుడు ఏలేటప్పుడేమో సంతోషంగా ఉంటారు ప్రజలు. దుష్టుడు ఏలేటప్పుడు అంటే దుర్మార్గుడు ఏలేటప్పుడు ఎలా ఉంటుందట? ప్రజలు నిట్టూర్పులు నిట్టూర్పులు ఇడుస్తూ ఉంటారు అనేది. ఇంతకీ దుర్మార్గుడు అని ఎవరిని అంటారు? ఫలానా వాడు దుర్మార్గుడు అని, లేదంటే దుష్టుడు అని ఎవరండి ఎలా అంటారండి? వాడి సామెతల క్రియను బట్టి. గ్రంథంలో 6వ అధ్యాయంలో 12వ వచనాన్ని ఒక్కసారి దేవుడు రాపించాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 12వ కుటిలం వచనం చూడండి. కుటిలమైన మాటలు పలుకువాడు కుటిలమైనటువంటి మాటలు పలికేవాడు, ఆ, పనికి మాలిన వాడును పనికి మాలినటువంటి వాడు దుష్టుడనై ఉన్నాడు. దుష్టుడు. దుష్టుడు ఎవడట? కుటిలమైన మాటలను పనికిమాలిన మాటలు. కుటిలమైనటువంటి మాటలు అంటే ఎదుటివాడిని చెడగొట్టాలి అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాడైతే. ఇంకొకటిది పనికి మాలిన మాలినటువంటి మాట వాడు. వాడు పనికి మాలినోడు రా అంటే అర్థం ఏంటో తెలుసండి? వాడు పనికి ఏ పని పని చేయడు అని, సోమరి అని అర్థం. పనికి మాలినోడు అంటే ఒకవేళ చేసినా కూడా పని వాడు సక్రంగా చేయడు. పనికి మాలిన వాడు, వాడును. పని చేయలేనటువంటి వాడు. ముసలుడై ఉంటే వాడు పని చేయలేడు అనుకోండి, అది వేసి. యవ్వనస్తుడైనటువంటి వాడిని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు పనికి మాలిన వాడివిరా అంటే నిన్నెవడు పనికి పిలిచేవాడు కాదు. నువ్వు పని చేయలేవు, చేయగలిగిన సత్తా ఉండి కూడా సోమరితనం నీలో ఉంది కాబట్టి వాడట దుష్టుడు. చూసారా? వాడు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి వాడితో మాట్లాడుతున్నటువంటి మాట ఇందులో కనిపిస్తూ ఉంది. కుటిలమైనటువంటి మాటలు పలికేవాడు. వాడు కూర్చుంటాడు, కుటిలమైన మాటలు పలుకుతూ ఉంటాడు. వాడి మీద వీడి మీద సాక్ష్యాలు చెబుతూ ఉంటాడు. వాడు చేసే క్రియల్ని అన్నిటినీ కూడా బయట పెట్టి మాట్లాడుతూ ఉండేటువంటి వాడు కుటిలము. అంటే చెడ్డ మాటలు మాట్లాడేటువంటి వాడు తాత్పర్యాలు మనం చదువుకుంటూ పోతాం. మనకి మొట్టమొదట్లోనే రాపించాడు కీర్తనకారుడు. మొదటి దుష్టులు అధ్యాయంలో మొదటి 1-2 వచనాలు మనం చదువుకుంటూ పోతే ఎప్పుడు అది కంఠస్థం చేసుకోవాలి మనం. చదవండి ఒకసారి కీర్తనల దుష్టుల గ్రంథం మొదటి అధ్యాయం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక కొద్ది పాపుల కొద్దిగా మార్గమున. నాకు మొత్తం చదివితే నాకు గుర్తుంటలేదు. మొట్టమొదటిది ఏంటంట? దుష్టుల ఆలోచన చెప్పున దుష్టులు నడవక ఆలోచన చేస్తా ఉంటారు. ఆ ఆలోచన ప్రకారంగా నడిస్తే ఎలాంటి వాడు అవుతాడు? పాపుల దుష్టుడు మార్గం. అవుతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. మీరు నడిస్తే ఏమైపోతాం? దుష్టుడు అయిపోతాం. దుష్టుడు దుర్మార్గుడైపోతాడు. దుష్టునికి ఒక ఆలోచన ఉంటుంది, ఆ ఆలోచన నీకు చెబుతా ఉంటాడు. చెబితే విన్నావు అనుకోండి, వింటే నువ్వు కూడా ఏమైపోతావు? దుష్టుడు మారిపోతావు, దుర్మార్గుడు అయిపోతావు. మొట్టమొదటిసారి హెచ్చరిక చేస్తున్నాడు. దుర్మార్గుడు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు, నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు నువ్వు ప్రేరేపించబడి ఆ మార్గంలోకి వెళ్ళావు అంటే నిన్ను కూడా ఏమంటారు? దుష్టుడు అంటారు. చూసారా? కుటిలమైనటువంటి మాటలు మాట్లాడేవాడే దుర్మార్గుడు, దుష్టుడు. ఆ మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలను విని ఆ మార్గానికి వెళ్ళిపోతే నీవు కూడా
దుష్టుడవు అవుతావు. రెండవ వచనం ఏంటి? పాప మార్గమున నిలవక పాపుల యొక్క మార్గము. నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. పాపుల యొక్క మార్గములో నిలవకూడదు. చేయాలట, నిలవకు. నిలిచావు అంటే ఏమవుద్ది? నువ్వు పాపిగా తయారవుతావు. నీవు కూడా పాపాత్ముడు లాగా తయారవుతావు. పాపికి ఒక ఏముంది? పాపికి పాపుల మార్గము, దుష్టునికి ఆలోచన. పాపం చేసేవాడికి ఒక మార్గము. రెండు మార్గాలను ఎదుట పెట్టాడు దేవుడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ఎదుట ఒక మార్గం ఉంది, ఇటు ఒక మార్గం ఉంది. ఎటు పోతావు? విశాలమైనటువంటి మార్గానికి పోవాలని చూస్తుంటావు. విశాలమైనటువంటి మార్గంలో ఏముంటుందండి? ప్రస్తుతానికి సుఖంగా అనిపిస్తూ ఉంటది. పోను 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 ఎలా ఉంటుందో తెలుసా? ఈ మార్గము ఇలా వెళ్ళిపోయి ఇరుకుగా అయిపోద్ది. వెనక మనుషులందరూ వస్తూ ఉంటారు. ఇరుకుగా ఉన్నప్పుడు ఏమైపోతారు? తొక్కిసలాట కాగానే ఏమైపోతారు? మనుషులు చనిపోతారు. ఆ చనిపోవటం ఎక్కడికి పోతే? విశాలమైనటువంటి మార్గంలో ప్రజలందరూ వెంటబడతా ఉంటారు. అది పోను పోను ఇరుకుగా అయిపోద్ది. ఇరుకైపోగానే ఈ తొక్కిట్లాసులో వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. అంటే ఇది దేవుని యొక్క మార్గాన్ని విడిచి నడిచేటువంటి వాడు ఎవడైనా సరే మరణానికి లోనవుతాడు అనేది తెలుసుకోవాలి. మొట్టమొదటిగా రెండవ మార్గం ఉంది. అది ఏమవుద్దంటే చాలా ఇరుగ్గా ఉంటుంది. అయినా సరే అంటే కష్టం. ఇదే కదండి కష్టం. తెల్లారుజామున లెగవాల, మొక్కలు కడకాల, స్నానాలు చేయాల, జోము దగ్గర చేతులు కట్టుకొని కూర్చొని ఉంటే దేవుని యొక్క మార్గం వస్తుంది. అదే విశాలమైన మార్గం అయితే ఏమవుద్ది? హాయిగా దుప్పటి కప్పుకొని చలికాలం హాయిగా పండుకుంటాడు, జూమ్ మీటింగ్ అయిపోద్ది. అదే ఇరుకు మార్గం. కష్టపడి లెగవటం, దేవుని మాటలు వినటం, అది కష్టమే కదా. ఇరుకుగా ఉంటుంది ఆ మార్గం. అందులో ఒక్కొక్కడు జ్వరపడే అంత సందే. కానీ జ్వరపడినప్పుడు విశాలతలోకి వెళ్ళిపోతుంది. అక్కడ విశాలత అనేది బయలుదేరి అది దేవుని దగ్గరికి నిన్ను తీసుకుపోద్ది. అందులో మనం చూస్తే ఇరుకు మార్గంలోనేమో తక్కువ జనాభా ఉంటారు, విశాలమైనటువంటి మార్గంలోనేమో ఎక్కువ మంది జనం ఉంటారు. మన లోకంలో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. విశాలమైన మార్గం ఇది బాగుంది అనుకుంటాడు. ఆ విశాల మార్గంలో అన్ని దుష్టుడు ఉంటాడు అక్కడ కూర్చొని. రాగానే ఏం చేస్తాడు? చివరిలో కూర్చుంటాడు తొక్కిసలాట్లో. అక్కడ నిన్ను చనిపోయేటట్టుగా చేస్తాడు అనేది చూడాలి. అక్కడ విశాలమైనటువంటి మార్గంలో హ్యాపీగా ఉందని పోయినవాడు ఇరుకు మార్గం వచ్చింది దగ్గరికి అనగానే అపవాది అక్కడ కూర్చొని నీకు మరణాన్ని వచ్చేటట్టుగా చేస్తాడు అనేది ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. మూడోది ఏందో చదవండి కీర్తనకారుల్లో 1వ అపహాసకులు కూర్చుండు చోటన నీవు కూర్చుంటే ఏం జరుగుద్ది? చేస్తాడు. ఈ 3 మాటల్లో కూడా హెచ్చరికే కనిపిస్తా ఉంది. కూర్చోబాకయ్యా అని చెప్పాడు అంటే కూర్చుంటే నీవు కూడా వాళ్ళలాగానే తయారవుతావు, అపహాసకుడిలాగా నీవు తయారవుతావు. కాబట్టి నువ్వు అక్కడ కూర్చోబాకు. దుష్టులకు కలిగే ఆలోచన నీకు కలిగింది అంటే నిన్ను దుష్టుడు అంటారు. పాపుల యొక్క మార్గంలో నువ్వు నడిస్తే నీవు పాపాత్ములాగా తయారవుతావు. అలాగే మూడవది అపహాసకుడిలాగా నువ్వు అక్కడ వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడుతున్నారు అని అక్కడికి పోతే దురద చెవులు కలిగినటువంటి వాడివిగా ఉంటే ఏమవుతట? ముసలమ్మ ముచ్చట్లలోనే పడిపోతావు. నీవు బయటికి రాలేవు. ఇక నీవు కూడా ఒక అపహాసకుడిలాగానే తయారవుతావు. చూసినటువంటి వాళ్ళందరూ ఏమంటారు? వీడు మనుష్యుల్ని అపహాస్యం చేస్తున్నాడు. ఎలాంటి అపహాస్యం చేస్తాడు? ఎవరిని చేస్తాడు? కూర్చొని అపహాస్యం చేసేది ఎవరినండి? దేవుని మార్గంలో నడిచే వాళ్ళని అపహాసిస్తూ ఉంటాడు. ఇప్పటిదాకా బజార్లమ్మడి తిరిగి బైబిల్ తీసుకొని చర్చికి పోతుంటే ఆదివారం నాడు
వాడిని అపహసిస్తాడు. ఇప్పుడు దాకా నాతో పాటు తిరిగాడు చూడండి, పోతున్నాడు పెద్ద భక్తుడు. పాటలు పాడుతుంటే దేవుని యొక్క పాటలు అపహసిస్తారు. దేవుని గ్రంథం చదువుతూ ఉంటే అపహసిస్తారు. ఓ పెద్ద చెప్పొచ్చాడులే నీతి మాట చెబుతున్నాడు, నేను ఎరగనా చిన్నప్పటి నుంచి అని. యేసు ప్రభు వారిని సొంత ఊర్లో వాళ్ళు ఏం చేశారు? మెచ్చుకున్నారా? సొంత ఊర్లో ఏ గొప్పవాడైనా సరే ఉంటే సొంత ఊర్లో వాళ్ళు ఏం చేస్తారు? పెద్దగా పట్టించుకోరు. మనవాడే కదా అనే ఆలోచన కలుగుద్ది. మనవాడే కదా, నాకంటే చిన్నోడు కదా. ఇంట్లో ఉన్నారండి నలుగురు, చిన్నోడు మాట్లాడుతుంటే పెద్దోడు పెద్దగా పట్టించుకోరు. ఎందుకని? చిన్నప్పటి నుంచి వాడి ప్రవర్తన వాళ్ళకి తెలుసు కాబట్టి, వాడి మాటలన్నీ వింటుంటారు కాబట్టి. అలాగే పెద్ద ప్రసంగికుడైనా సరే, ప్రవచనాలు చెప్పగలిగినటువంటి వాడైనా సరే, మొట్టమొదటిగా మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభు వారే చెబితే మనం చెప్పటం పెద్ద ప్రాముఖ్యత ఏముంటుంది? ఉండదు. మనం పుట్టిన ఊరిలో మనం చెబితే ఏం జరుగుతాయా అంటే, ఏం చెబితే మనం వినేది ఏందిలే, మనం ఎరగాయింది ఆయన బ్రతుకు, ఆమె బ్రతుకు, మనకి చెప్పేది ఏంది ఈమె అనే మాటలు అందులో కనిపిస్తూ ఉంటాయి. అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు అందులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సహోదరుడా, ఆలోచన చెయ్యి, నువ్వేం చేస్తావు? ఇందులో దుష్టుడైనటువంటి వాడు లేదంటే దుర్మార్గుడైనటువంటి వాడు ఎప్పుడైనా సరే ఆ దుర్మార్గతని నీలో నుండి దూరం చేసుకుంటే అప్పుడు ఏం జరుగుద్ది? ఆత్మలో వర్ధిల్లుతావు అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. ఈ యొక్క దుర్మార్గుడిగా మారేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారు మనకు తెలియజేశారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. వాడు దేవుని యొక్క మాటలు వింటూ కూర్చున్నటువంటి వానికి అనేకమైన అనుమానాలు కలుగజేసి ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోతా అంటవాడు. దుష్టుడు చేసేది అది. ఏం చేస్తున్నాడట? వాక్యాన్ని ఎత్తుకొని పోయేవాడు దుష్టుడు. నీలో ఉన్నటువంటి వాక్యాన్ని, దేవుని యొక్క మార్గంలో నడవాలి అని ఆ తలంపుని ఇక మీదట నీకు రాకుండా చేయటం అనేది అందులో కనిపిస్తూ ఉంది. సహోదరుడా, నీలో ఉన్నటువంటి ఈ వాక్యానికి నువ్వు ఏం చేస్తున్నావు? ఆలోచన చేస్తున్నావా? ఇందులో దుష్టుడు వస్తాడు నీ దగ్గరికి. ఎప్పుడు వస్తాడు? బాప్తిసం తీసుకోగానే వస్తాడండి నీ దగ్గరికి, పక్కకి. ఇదేంద్రా నా వర్గంలో నుండి సడన్ గా ఆ వర్గంలోకి వెళ్ళిపోయాడు అని పక్కన నిలబడతాడు, చెబుతాడు. మంచోడుగా నువ్వు ఇప్పుడు దాకా చుట్టలు తాగావు, బీడీలు తాగావు, గర్రాయి తాగావు, ఏంది ఇంత సడన్ గా ఆపేస్తే ఎట్ట? నిదానంగా ఆపేయి, లేకపోతే గుండెకి జబ్బు. నిదానంగా ఏదో ఒక మాట చెప్పేస్తాడు. నువ్వు సడన్ గా ఆపేసావనుకో, జనం ఏమనుకుంటారు? రేపు డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ ఏమంటాడు? నీకు పలానా అలవాటు నిదానంగా తీసేయాలట. దేవుడు నిదానంగా తీసేయాలి అని చెప్పటలేదు. నీలో మార్పు రావాలి, సడన్గా రావాలి, అంతే. సడన్గా వచ్చే మార్పు ఏదైతే ఉందో దాని ఫలితాలు ఏమన్నా ఉంటే అది దేవుడు చూసుకుంటాడు. దేవునికి అప్పచెప్పు, ఇదిగోనయ్యా నేను మానేస్తున్నాను, అంతే. మానే. పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. దుష్టుడు వచ్చి నీ దగ్గర ఉన్నప్పుడు వాడిని మళ్ళీ నీ హృదయంలోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇందులో దుష్టుడు ఏం చేస్తాడో రాస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో 10వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో ఇంకొక విషయం రాస్తున్నాడు. ఏముంటదట? దుష్టుడు దుష్టుడు ఎలా ఏం చేస్తాడట? గర్విస్తాడు. గర్వం ఉంది అంటే వాడు ఎలాంటి వాడై ఉంటాడు? దుష్టుడు సంబంధం. దుర్మార్గుడు అంటే వాడు. ఆ గర్వం అనేది దుష్టునికి సంబంధించింది. ఎంత చక్కగా రాస్తున్నానండి. గర్వము అని ఎవరికన్నా వచ్చింది అంటే ఆ గర్వము ఎవరి వలన పుట్టింది అంటే దుష్టుని లేదంటే దుర్మార్గుడి నుండి పుట్టింది.
అప్పుడు నువ్వు ఆత్మలో వదిలే అవకాశం లేదంట. లేదు. గమనించండి. చదువమ్మా, ఇంకా చదువు అది. దుష్టుడు గర్వించి ఉమ్, దీనుల్ని వడిగా తరుముచున్నాడు. ఆ, వారు యోచించిన మోసక్రియలలో తామే ఉమ్. చిక్కుకొందురుగాక. మోస క్రియలు ఎవరైతే కలిగి ఉంటారో అంటే ఎదుట వాడిని మోసం చేసే పరిస్థితి. మోసం చేశాడు అంటే వాళ్ళు ఏముంది? దుష్టుడు సహోదర ప్రేమ లేదు. లేదు. సహోదర ప్రేమ ఉంటే ఎదుట మోసం వాడిని మోసం చేస్తావా? చేయమని చేయలేదు. అంటే ఏంటి? సహోదర ప్రేమ నీలో లేదు కాబట్టి మోసం చేసే లక్షణం నీకు వచ్చేసింది. నువ్వు మోసం చేసావు అంటే ఎదుట వాడిని ఇబ్బందుల పాలు చేస్తున్నావు. అది దేవుని యొక్క లక్షణం కాదు. ఆ దేవుని యొక్క ఆత్మ యొక్క లక్షణం కాదు. అది చేసినప్పుడు నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ వర్ధిల్లింప చేయదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక మనం చదువుకున్నాం, నీతిమంతుడు మనల్ని ఏలేటప్పుడట ప్రజలు సంతోషం. సంతోషంగా ఉంటారు. ఎప్పుడైనా ఆలోచన చేయండి, ప్రజలు సంతోషంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే ఒక నీతిమంతుడు. నీతిమంతుడు ప్రజల్ని ఏలుతున్నాడు. ఒక రాజు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి రాజులు చాలా మందిని గురించి మనకు రాశారు. దిన వృత్తాంతముల గ్రంథాలు మనం చదువుకుంటూ పోతే అందులో కొంతమంది రాజులు కనిపిస్తారు. వాళ్ళు నీతిమంతులుగా ఉన్నంత కాలము ప్రజలు నీతిగానే ఉన్నారు. ఎందుకని ఆ విధంగా ఉన్నారు? దుష్టత్వాన్ని దగ్గరికి రానివ్వరు వాళ్ళు. ఎవడన్నా తప్పు చేస్తే కఠినంగా ఉంటాడు. ఇదిగో ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష పడిపోవాల్సిందే. అయ్యా నేను డబ్బులు ఇస్తాను నీకు, ₹1,00,00,000 వేసుకో, నన్ను శిక్ష నుంచి తప్పించు అన్నా కూడా వాడు ఊరుకోడు. ప్రజలు మిగిలిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. అదే వాడు దుష్టుడై ఉంటే ప్రజలందరూ కూడా దుష్టత్వంలోనే నడుస్తారు. ప్రజలు విచారంలో ఉంటారు, కష్టపడతా ఉంటారు. జరుగుతున్న రోజుల్లో అవే జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథకర్త అదే రాపించాడు. దేవుని యొక్క రాకడ వచ్చేటప్పుడు దుష్టత్వం లోకంలో రాజ్యం వెళ్తా ఉంటది అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. ఇందులో యెహెజ్కేలు గ్రంథకర్త అంటున్నాడు 33వ అధ్యాయంలో 8, 9 వచనాలు రాస్తున్నాడు. అలాంటి దుర్మార్గుడు ఉన్నాడే, ఆ దుర్మార్గునికి నీవు చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. దుర్మార్గుడే వాడు, దుష్టుడే. కానీ వాడు చేసే క్రియలను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని వానిలో మార్పు వచ్చేటట్టుగా చేయాలి. చదవమ్మా. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయును. ఎంత చక్కగా చెబుతున్నాడు. అయితే నువ్వు ఆ మంచోడివే. ఆ, చదవమ్మా. చదువు సార్. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతనికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందువు. ఆమె ఇందులో నువ్వు హెచ్చరించాల్సిన 2 పనులు ఉన్నాయి. ఒక దుర్మార్గుడు నీకు కనపడ్డప్పుడు నువ్వు వెళ్ళి చెప్పాలి అనేదే హెచ్చరిక. ఎందుకని చెప్పాలి? నువ్వు దుర్మార్గుడు కాదు కాబట్టి. ఒక దుర్మార్గుడు అంటే మార్గము చెడ్డ మార్గంలో నడిచేటువంటి వాడు. ఆ చెడ్డ మార్గంలో నడిచేవాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ మార్గము తప్పు, సరైనది కాదు, ఉదయాన్నే లేచి ఎవరిని తిట్టబాకు, ఎవరిని కొట్టబాకు, వాడు చేసే క్రియల్ని ఖండించు అని నువ్వు చెబితే వాడు మార్పు చెందితే నీకు కిరీటం దక్కుద్ది. చెందలేదు అంటే వాడు చచ్చిపోతాడు కానీ నీవు మరణము నుండి తప్పించుకుంటావు. అది ఇందులో రాస్తున్నటువంటి సారాంశం. ఏంటంటే పోయి చెప్పు అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ వీడు చెప్పకపోతే వాడు ఎటు చచ్చిపోతాడు. దుర్మార్గుడు ఏం చేస్తాడు? చనిపోతాడు. చనిపోతే చనిపోవటం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము.
ఆ మరణం ఆయన చెప్పేది పరిశుద్ధ గ్రంథంలో మరణము అన్నాడంటే ఆ మరణము కేవలము పాపం వలన వచ్చేది. పాపం వల్ల వచ్చే ఈ పాపం చేస్తున్నటువంటి వాడిని హెచ్చరిక చేయకపోతే నీకు మరణం వచ్చింది, జాగ్రత్త. దేవుని హెచ్చరిక అది. నువ్వు చెప్పాలి, అయినా అది మరణకరమైనటువంటి పని, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని నీవు చేస్తున్నావు కాబట్టి దాన్ని చేయబాకు అని చెప్పాల్సినటువంటి పూచి నీకు ఉంది. చెప్పకపోతే వాడికి మరణం ఎటు వస్తుంది, నీకు కూడా మరణము వస్తుంది. యోబు గారితో తన స్నేహితులు మాట్లాడుతున్నారు ఒక మాట. యోబు గ్రంథంలో 22వ అధ్యాయము 23వ వచనములోను 11వ అధ్యాయము 14, 15 వచనాల్లో కూడా మనం చూస్తే ఆయన యొక్క స్నేహితులు వచ్చారు ఆయన దగ్గరికి. యోబు గారు ఎవరు? నీతిమంతుడు. యథార్థత కలిగిన వాడు. అతన్ని గురించి దేవుని దగ్గరే సాక్ష్యం ఉంది. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. మంచి మార్గములో వాడిని ఒక దుష్టుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి శోధిస్తా ఉన్నాడు. ఆ శోధనలో అందరూ విడిచిపోయారు. చివరికి భార్య కూడా అంటుంది పాపం. ఇప్పుడు దాకా సుఖాన్ని అనుభవించిన భార్య కూడా దగ్గరకు వచ్చి నువ్వు ఉంటే అంత పోతే అంత పోయా దేవుణ్ణి తిరస్కరించి అంటుంది. చాలామంది భార్యలు కొంతకాలం వరకే సేవ చేసి తర్వాత నేను చచ్చిపోతున్నాను అయ్యా బాబు నీ సేవ చేయలేక అనేవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు చాలామంది. ఎంతకాలం చేసేది నేను నీ చాకరీ, నీ చాకరీతోటే నా ఆయుష్ అంతా పోతా ఉంది, నేను సుఖపడేది ఎప్పుడు ఇంకా అనే పరిస్థితి. జీవితంలో చాలా వరకు సుఖపడి ఉంటారు, కానీ రోగం రాగానే విడిచిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. భార్య చెబుతా ఉంది, ఇంకెందుకు దేవుడు అంటావు, వదిలేయి చచ్చిపో అంటే దేవుణ్ణి నీవు తిరస్కరిస్తే చావచ్చుద్ది అనేది ఆమెకు తెలుసు. అసలు దుష్టుడే వచ్చి అక్కడికి వచ్చి శోధిస్తూ ఉంటే ఆ శోధనను చూసినటువంటి ఈ వ్యక్తి భార్య తన హృదయంలో కూడా శోధనకు తావిచ్చింది. అది మనం తెలుసుకోవాలి. తర్వాత యోబు గారి స్నేహితులు వచ్చారు, దూరంగా కూర్చున్నారు. దూరంగా కూర్చున్నాడు మాట చిన్నగా వచ్చుద్దా? యోబు గారికి పెద్దగా మాట్లాడుతుంటాడు. అందులో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. 22, 23, 22 అధ్యాయంలో యోబు గ్రంథం 23వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం, చూడండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గారితో చెబుతున్నాడు. యోబు గారు అభివృద్ధి పొందింది ఎప్పుడు? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి దుర్మార్గతను దూరం చేసుకొని దేవుని చేత అభివృద్ధి పొందినటువంటి వ్యక్తితో స్నేహితుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. నీ రోగం పోద్ది హెచ్చరిక చేస్తున్నాడు. నీ రోగం పోవాలంటే ఎక్కడికి పోవాలట? డాక్టర్లు నిన్నేం చేయలేరయ్యా, దేవుడే స్వస్థపరచాలి అని లోకంలో ఉన్న స్నేహితులు వచ్చి దేవుని మార్గంలో నడిచే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. స్నేహితులు, ఆ స్నేహితులు ఎలాంటి వాళ్ళు? లోకంలో నడిచేటువంటి వాళ్ళు. వచ్చారు దగ్గర కూర్చొని దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. నీ గుడారంలో ఇంకా పాపం ఉందేమో, నీ గుడారంలో ఇంకా దుర్మార్గం ఉందేమో, దాన్ని తొలగజేసుకో. గుడారం అంటే ఏంటి? శరీరంలో హృదయం అంటే గుడారము. అందులో ఏముంది? దేవుని యొక్క ఆత్మ ఉంది. నా దేహమే కూడా. దేవుని యొక్క సాక్ష్యం ఏంటి? యోబు యొక్క సాక్ష్యం ఏంది అక్కడ దేవుని దగ్గర? యోబు నీతిమంతుడు అని ఒక పక్క చెబుతుంటే స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, నీ గుడారంలో ఏమైనా దుష్టత్వం ఉందేమో, దుర్మార్గత ఉందేమో చూసుకోబో,
తొలగించుకో. లేకపోతే నీకు ఇది ఎందుకు వచ్చింది ఈ రోగం అని హెచ్చరిక. వెంటనే ఏం చేస్తాడో తెలుసా యోబు? తన కుటుంబం కలిసి చూసి ఉంటాడు, ఇంకా తన హృదయం కలిసి చూసుకొని ఉంటాడు. హృదయం వైపు చూసుకున్నటువంటి ఈ యోబు ఇంకేమన్నా ఉందేమో హెచ్చరిక. అదే మనమైతే ఏం చేస్తాం? మనం రోజు గుడికి పోయి ప్రార్థన చేసుకుంటున్నామండి. ఏదో జ్వరం ఏదో వచ్చింది, ఎవడో మన స్నేహితుడు వచ్చాడు, నీకు జ్వరం వచ్చింది అంటే ఏందని తెలుసా? నీ హృదయంలో దేవునికి స్థానం లేదేమో అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ప్రతిరోజు వెళ్తున్నాం. తిట్టేస్తా. వెంటనే వాడు అంతు తేలుస్తాం. కుక్క వచ్చిందంట, కుక్క వస్తే ఏం చేస్తాం? తోలుతాం కదా, ఇసుకు అంటాం. కుక్కకు మాట వచ్చింది దానికి ఏముంటుందో తెలుసా? నీకు ఇసుకు, నీ తాతకి ఇసుకు, మీ నాన్నకి ఇసుకు, నీవేరా ఇసుకు పోరా అంటది మాట వస్తే. అంటే ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ స్నేహితులు కూడా నీ గుడారంలో ఏమన్నటువంటి దుర్మార్గత ఉందేమో చూసుకో అని హెచ్చరికని ఎవరన్నా ఇస్తే వాడిని తిట్టకుండా తన గుడారం వైపు చూసుకున్నాడు. తన గుడారం అంటే హృదయంలో చూసుకున్నాడు. ఎందుకు వచ్చింది ఇదంతా? నేను న్యాయంగానే బతుకుతున్నాను అనుకుంటున్నానే అనే మాట ఈ యోబు గారు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇంకొక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు మనం చదువుకుంటే అందులో ఒక మీరు చక్కని మాట రాయబడతా ఉంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం చాలమ్మా, మళ్ళీ ఒకసారి చదువు. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. నేను ఒకసారి గుంటూరులో 3 దగ్గర పోతా ఉన్నా. గవర్నమెంట్ స్థలంలో మందిరం కట్టారు. బస్సులు వగైరా పోవటానికి చాలా ఇబ్బందిగా ఉందనుకోండి. ఈ వాక్యం దాని మీద రాశారు. ఏమని? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. అంటే దేవుని ఆలయం ఎక్కడ ఉండాలా? రోడ్డు మీద, నడు రోడ్డు మీద ఉండాలా? నీ వాక్యం ఎలా ఉంది? వాడు పాడైపోవాలా? ఇది ఎక్కడ పరిస్థితులు పెద్ద అక్షరాలతో రాపించండి. చూసారా? కొరింథీ సంఘంలో ఎవడైనా సరే దేవుని ఆలయమైనటువంటి నీ ఆత్మను చెడగొడతా ఉంటే వాడిని దేవుడు పాడు చేస్తాడు. చెడ్డ ఆలోచనలు, ఇందాక మనం కీర్తనకారుడు రాశాడు కదా, మొదటిది చెడ్డ ఆలోచనలని హృదయంలోనికి రానిస్తే రావటానికి కారణమైనటువంటి వాడు ఎవడన్నా ఉంటే వాడు దేవుని యొక్క శాపానికి గురవుతాడు. ఆత్మ ఆలయము అనే దాంట్లో, మన యొక్క హృదయం అనే ఆలయంలో దేవుని యొక్క ఆత్మ మాత్రమే ఉండాలి. ఇందాక మొట్టమొదటిగా మానవునికి ఆత్మ అనేది మనం చూస్తున్నాం. రెండవది దురాత్మ చూసాము. మూడవది దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలట? ఆలయముగా ఉన్నటువంటి నీ హృదయములో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ ఆ విధంగా ఉండాలి. ఇందులో రెండవదిగా మనం మొట్టమొదటిది ఏం చూసాం? దుర్మార్గత లేదంటే దుష్టత్వము నీ హృదయములో నుండి తొలగించుకోవాలి. అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు, నీ పిల్లలు వర్ధిల్లుతారు, నీ కుటుంబం వర్ధిల్లుద్ది. ఆలోచన చేస్తున్నావు ఎప్పుడన్నా? నీవు వర్ధిల్లావు అనేటువంటి వాడిని చూసావు అంటే వాళ్ళలో కొన్ని అర్హతలు ఉంటాయి. ఏంటి? అతని హృదయంలో దేవుని యొక్క ఆత్మ ఉంది కాబట్టి అతను వర్ధిల్లుతున్నాడు. దుష్టుడు కూడా వర్ధిల్లుతారు, కానీ ఒకే ఒక సమయంలో వాడు పడిపోతాడు అనేది పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. రెండోది, ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఏం చేయాలో తెలుసా? యథార్థత ఉండాలి. ఉన్నది ఉన్నట్టుగా బయటకు కనపడాలి. మనమైతే ఏం చేస్తాం? లోన ఒకటి ఉంచుకుంటాం, బయటికి ఒకటి తెలియజేస్తూ ఉంటాం. లోన ఒకటి ఉంటుంది, బయట ఇంకొకటి ఉంటుంది. లోన దుష్టత్వం ఉంటుంది, బయట నీతివంతులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ రోజుల్లో యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రజల్లో ఉన్న అధికారులు అందరూ ఇదే పరిస్థితిలో ఉన్నారు. కారణం,
రాజుగారు అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏం పరిస్థితిలో ఉన్నాడు రాజుగారు? రాజుగా పుట్టాల్సినటువంటి ఆయన ఎక్కడున్నాడు చెప్పండి శాస్త్రి గారు అంటే అర్థమైంది, అతనికి తెలియదనేగా. ఒక దేవుడు తెలియనటువంటి ఒక వ్యక్తి పరిపాలన చేస్తుంటే ప్రజలందరూ ఏం చేశారు? ఆయన పుట్టుకకు కనీసం ఇంత స్థలం కూడా ఇవ్వలేకపోయారు. అదే మంచి రాజు అయ్యండి ఈ వార్త కనుక రాజుకు తెలిస్తే ఊరుకుంటాడా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ శిక్ష పడుద్ది. ఒక గర్భవతి అయినటువంటి స్త్రీ మీ మధ్యలోకి వస్తే స్థలం ఇవ్వరా? సైనికులే ఊరుకోరు అక్కడ. అలాంటి పరిస్థితి వచ్చేది. ఇక్కడ మనం చూస్తే నీ యథార్థతను చూసినటువంటి దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. సామెతలు 2:7. అమ్మా ఎవరు లేరా? నీ యథార్థతను బట్టి నీవు వర్ధిల్లుతావు అని రాశారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అమ్మ వినిపిస్తుందా? హల్లెలూయా. వినిపిస్తుంది. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. చూడండి, యుక్త మార్గము, మంచి మార్గములో నుండి తప్పించుకోకుండా మంచిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని ఆయన చూస్తాడు. యథార్థన, నీ యొక్క యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. ప్రసంగి అంటున్నాడు 7వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుకుందాం, ఒకసారి చదువుదాం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇందులో అంటున్నాడు, నేను అన్నిటినీ పరిశీలన చేశాను. ప్రసంగి అంటున్నాడు. ప్రసంగి అంటే అర్థం ఏంటి? అందరికి తెలియజేసేవాడు అండి. ఏం తెలియజేస్తాడు అంటే మంచి మాటలు తెలియజేస్తాడు. ప్రసంగించేటువంటి వాడు ప్రసంగి. ఎవరైనా జ్ఞానము కలిగిన వాడు ప్రసంగిస్తాడు, కానీ ఎవరు పడితే వాళ్ళు ప్రసంగించలేరండి. దేవుని యొక్క మాటలు తెలుసుకొని ప్రసంగిస్తూ ఉంటాడు. ప్రసంగి అంటే అదే, ఇంక వేరే మార్గం ఏం లేదు. అసలు ఒరిజినల్ గా ఆయన పేరేంది? మహాజ్ఞాని అయిన ఆయన జ్ఞానాన్ని చూడటానికి వినటానికి ఎంతో దూరం ఒక రాణి గారు వచ్చారట. మగవాళ్ళు కాదు వచ్చింది అక్కడ. దేశము నుండి ఒక రాణి గారు బయలుదేరి వచ్చింది. స్త్రీ ఎంత ఆధిక్యతండి. పాత నిబంధనలో ఉన్న స్త్రీలు వేరు, క్రొత్త నిబంధనలో ఉన్న స్త్రీలు వేరు. క్రొత్త నిబంధనలో ఉన్న స్త్రీలకి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. పాత నిబంధనలు అలాంటివి ఏమి లేవు. బందికానులే అవన్నీ కూడా. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప. తెగించినటువంటి వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తూ ప్రాణం పోతే పోయింది అనేవాళ్లే కనిపిస్తూ ఉంటారు అందులో పాత నిబంధనలో. కొత్త నిబంధనలో అలాంటి షరతులు ఏమి లేవు. స్త్రీలకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇలాంటివి వచ్చినాయి. ఇక్కడ ఒక స్త్రీ ఆ రోజుల్లో సొలొమోను దగ్గరికి రావటానికి సైన్యంతో సహా బయలుదేరి వచ్చింది. మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు అని ప్రచారం జరిగింది. ఆ జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుంటా నేను అని వచ్చినటువంటి ఒక సందర్భం కనిపిస్తూ ఉంటే ఆ వ్యక్తిని ప్రసంగి అన్నాడు. ఆయన చెప్పటం కూడా బ్రహ్మాండంగా చెప్పాడు. అలాంటి ప్రసంగి అంటున్నాడు. ఏమంటున్నాడట? దేవుడు, నేను అంతా ఆలోచన చేశానయ్యా, ఆలోచన చేసి 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 చివరకు కనిపెట్టింది ఏందో తెలుసా? దేవుడు మానవులను ఏం చేశాట? యథార్థవంతులుగా సృష్టించాడు. కలపబాకండి అందులో కాని అనేది సపరేట్ పదం. దేవుడు మానవుని సృష్టి చేసినప్పుడు యథార్థవంతులేనా? కానీ దేవుడు యథార్థవంతుడు, తన రూపంలో మానవుడిని సృష్టించాడు కాబట్టి దేవుని యొక్క రూపము మానవునికి ఇచ్చాడు. అందువలన యథార్థవంతుడు, నీతిపరుడు.
కాలక్రమేణా చిన్నగా ఒక్కోటి ఆశలు కల్పించిన అపవాది చివరికి తన మార్గంలోకి తెచ్చుకున్నాడు. ఆశలు కల్పించాడు. ఏం ఆశలు అవి? నేత్రాశ, నేత్రాశ, శరీరాశ, శరీరాశ, జీవపు డంబము. ఇదిగో డంబము. డంబము అంటే డాంబికుడురా అంటే ఖర్చులు చెప్పేవాడు అని అర్థం. అలా చెప్పారు. ముందేమో వాడి జేబులో 100 రూపాయలు కానీ 1000 రూపాయల మాటలు మాట్లాడుతుంటాడు. ఇది డంబముగా చెప్పేటువంటి వాడు. యథార్థవంతులుగా పుట్టిస్తే వాడు ఏం చేశాడట? కానీ అనే పదం అక్కడ రప్పించాడు. కానీ ఏం చేశాం మనం? వారు వివిధములైన వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వివిధములు, రకరకాల రకరకాలైన రకం కాదండి, రకరకాలైనటువంటి తంత్రాలని కల్పించుకున్నారు. కల్పించుకున్నాడు. కల్పనా కథలు అంటారే, అవును. అది కల్పించుకోవటం అంత గొప్పగా రాసిన అండి. యథార్థవంతుడైనటువంటి ఒక వ్యక్తి లోకము కల్లి చూశాడు అంటే చాలు, తంత్రాలు అవే వచ్చేస్తాయి. అపవాది కల్లి చూశాడు అంటే చాలు, వెంటనే లోపలికి వచ్చేస్తాడు వాడు. చూసారా? మొదటి రాజుల గ్రంథంలో 9వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు యథార్థముగా నడిచినట్లయితే నీవు అభివృద్ధి పొందుతావు అని రాస్తా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట, మానవులు యథార్థవంతులుగా నడిస్తే కష్టాలు వచ్చినా కూడా కష్టాలు తొలగించేటువంటి దేవుడు, రోగాలు వచ్చినా తొలగించేటువంటి దేవుడు. అపవాది నీ దగ్గరికి వచ్చి నిలబడ్డా కూడా నువ్వు భయపడకుండా ఉంటే, భయము అనేదే అపవాదికి సంబంధించింది. భయపడటము, అందులోనే పడటం ఉంది. ఎక్కడ పడ్డావు? అపవాదికి దగ్గరగా పడిపోయావు నువ్వు. అపవాది పట్టుకున్నాడు ఇక నేను. నువ్వు ఎప్పుడైతే వేరే మార్గంలో పడిపోతావో, వేరే ఆశల్లో పడిపోతావో, అపవాది నిన్ను పట్టుకుంటాడు. అంటున్నాడు ఈయన, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా. యథార్థవంతుడువై. ఈ యథార్థత అనేది వారసత్వంగా వస్తూ ఉంది. తండ్రి తాతల దగ్గర నుంచి యథార్థత వస్తూ ఉంది. ఉన్నదన్నట్టుగా మాట్లాడటం, ఉన్నదన్నట్టుగా చేయటం, చేయాలి అనుకున్న దాన్ని పొల్లుపోకుండా చేసేది, ఇది యథార్థత. హృదయంలో ఏదుందో అదే పలకటం, అలాంటి పరిస్థితి. ఇందులో ఏంటి అంటే, యథార్థమైనటువంటి జీవితం ఎవరికి ఉంటుందో వాడు ఆత్మలో వర్ధిల్లుతాడు. చూడాలి. మూడవదిగా మనం పరిశీలన చేస్తే, ఆత్మలో నీవు వర్ధిల్లాలి అంటే నమ్మకమైనటువంటి బ్రతుకు ఉండాలి, నమ్మకమైనటువంటి జీవితం. భర్త మీద భార్యకి నమ్మకం ఉండాలి, భార్య మీద భర్తకు నమ్మకం ఉండాలి, సమాజంలో ఉన్న స్నేహితుల మీద నమ్మకం ఉండాలి. ఇవన్నీ తీసి ఒక్కట్టుగా పడేసిన నీవు దేవుని మీద నమ్మకము కలిగి ఉండాలి. చూసారా? యెహోవా యందు నమ్మకము ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే వాడు సురక్షితంగా ఉంటాడు. 29వ అధ్యాయంలో కూడా 25వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. వాడు సురక్షితంగా ఉంటాడు అనేది మనం తెలుసుకోవాలి. నమ్మకస్తుల కొరకు దేవుడు పరలోకంలో నుండి చూస్తుంటాట. ఎవడు వీడు? నమ్మకస్తుడా కాదా? ఏం చేస్తున్నాడు వీడు? కీర్తనకారుడు రాశాడు 14వ అధ్యాయం 2వ వచనంలోను, 53వ అధ్యాయంలో కూడా డిటో అనమాట. 2 అధ్యాయాలు దగ్గరగా పెట్టుకున్నాడు. ఏందట? ఆత్మలో కపటము లేనటువంటి వాడు ఎవడన్నా ఉంటాడేమో, పరలోకములో నుండి దేవుడు చూస్తున్నాడు. ఏందట? 14:2లో ఏం రాశాడు? వివేకము కలిగి దేవుని వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి ఆయన దృష్టి నుండి తప్పించుకునేవాడు ఎవడు లేడు. ఆయన చూసినప్పుడు నమ్మకమైన వాడివా కాదా అనే పరిస్థితి నీకు కలుగుతుందా అనేది ఇందులో ప్రాముఖ్యత.
ఇందులో నిన్ను చూసినటువంటి దేవుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి వాడు అంటున్నాడు, ఆయన బళ నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా. మంచి దాసుడా. ఎన్ని పదాలు ఉన్నాయండి. నమ్మకత్వం అందులో ఉంది. నమ్మకమైన మంచి దాసుడా. దాసుడా నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు గనక ఉన్నావు. నిన్ను నీకు అనేకమైన వాటి మీద అనేక వాటిని ఉంచుతాను. అంతేకాదట, నీ యజమానునితో నువ్వేం చేయాలా? సంతోషించు. సంతోషించు. నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే దేవుని యందు నమ్మిక, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు చాలా మంది అంటుంటారు, నేను యేసుప్రభు వారిని నమ్ముకున్నానయ్యా, ఇక ఈ లోకంలో అయితే వాటితో నాకు పని లేదు అనేటువంటి వాడు ఎవడన్నా ఉంటే, నమ్మకముగా ఉండి మంచి దాసుడిగా నీవు ఉంటే వాడితో మాట్లాడుతున్నాడు. ఇంకొక దాసుడు కూడా ఉన్నాడు, వాడు కూడా దాసుడే. ఎవడు వాడు? సోమరివైన సోమరమైన దాసుడు. దాసుడా. దాసుడే. దాసుడేనా? దాసుడే. దాసుడు అంటే ఎవడు? ఇదిగో నేను, నీవు. దేవుడిని నమ్ముకున్నటువంటి వాడు, కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి వాడు, ఏది చెబితే అది చేసేవాడు దాసుడు. ఆ దాసుడు ఏమైపోయాడు? చెడ్డవాడైపోయాడు. నమ్మకం లేనటువంటి పరిస్థితి వాడికి కలిగింది. అలాంటి వానితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏందయ్యా అంటే, నీ నమ్మకాన్ని నేను చూసినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? చెడ్డవాడిగా చెడ్డవాడిగా అయిపోయావు. కొద్దిగా చెడిపోయి ఉన్నావు. దాసుడివే నువ్వు. మొదట్లో చెప్పిన మాటలు విన్నావు, బాగా నడుచుకున్నావు నా మార్గంలో, అందుకే నేను నీకు ఇచ్చాను బహుమానం. ఇదిగో నీకు ఇచ్చినటువంటి దాంతో నువ్వు సేవ చేయి. పాటలు పాడటం ఇచ్చాను నీకు, వాక్యం చెప్పటం ఇచ్చాను, బైబిల్ చదవటం ఇచ్చాను, వాక్యం చెప్పే పరిస్థితిని ఇచ్చాను. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సక్రమంగా ఆడు. నువ్వు దాసుడివే, నమ్మే నేను నిన్ను. భూమి మీద చూసినప్పుడు నువ్వు నాకు కనపడ్డావు. కానీ ఈ చెడ్డ దాసుడు ఏం చేశాడో తెలుసా? ఎదుట వాని మీద ఈర్ష్య పడుతున్నాడు. వాడికేమో 5 ఇచ్చావు, వీడికేమో 2 ఇచ్చావు, నాకేమో 1 ఇస్తావా? ఇదెక్కడ న్యాయం అయ్యా దేవుడా అంటున్నాడు. దేవుని మీద నెపం వేస్తున్నాడు అట్లా. ఇదేం పనే? ఒకటి తెచ్చి నాకేయటమేంది? నేను వాడికంటే బాగానే పాడతానుగా. కానీ నీ పాటలో లోపం ఉంది. ఏంటది? ముందు ఇంకొకటికి ఇస్తే రెండో వాడికి కానీ పాడవు. ముందు వాక్యం చదవటానికి నువ్వేం చేస్తావో తెలుసా? ఎంతమంది వస్తున్నారో చూసుకొని చివరిలో వస్తావు మందిరానికి. చివరిలో వచ్చిన నాకు పాట ఇచ్చాడు కాబట్టి నేను ఎప్పుడు పోయినా పర్లేదు. చెడ్డదాసుడా, నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయాలా? నువ్వు నమ్మకంగా అభివృద్ధి చేయాలా. కానీ నువ్వేం చేసావు? ఇచ్చిన దాన్ని పాతి పెట్టేశావు. నీకు ఇచ్చిన బహుమానం ఏది? వాడేవా? వాళ్ళ. అందుకని నువ్వు చెడ్డదాసుడివి. అలాంటి దాస్యం నీకుందా? నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉందా? నీవు గనక నమ్మితే, ఆత్మలో నమ్మకంగా ఉంటే నీవు అభివృద్ధి చెందుతావు, వర్ధిల్లుతావు అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. దినవృత్తాంతముల 2వ గ్రంథాన్ని మనం చూస్తే 31వ అధ్యాయంలో 20వ వచనాన్ని ఒకసారి చదువుకుంటే హిజ్కియాని గురించి రాస్తున్నాడు. అందులో హిజ్కియా దేవుని దృష్టికి నమ్మకముగా ఉన్నాడు. హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంటాడు, రాజు. ఆయన దేవుని ఎదుట ఎలా కనిపిస్తున్నాడు? నమ్మకముగాను, యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. ఎన్ని మాటలు రాస్తున్నాయండి ఆయన గురించి. యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడని. నీ నమ్మకం ఎంతవరకు ఉంది? కష్టం కలగంగానే నమ్మకం పక్కపోతుందా? అప్పులోడు వచ్చి గోల్ చేయగానే నమ్మకం పక్కపోతుందా? పాద్రి గారు చెప్పారు, దేవుడిని నమ్ముకుంటే అప్పులు తీసేస్తా అన్నాడు. ఇంకా అప్పులు పెరిగినాయి కానీ తగ్గలేదు. నమ్మకం ఎక్కడ పోద్ది. నీ నమ్మకము దేవుని మీద ఉంచుతున్నావా? ఎప్పటిదాకా ఉంచాలి అనేది పరిశుద్ధ గ్రంథకర్త హెచ్చరించారు. నీ చివరి క్షణము వరకు నీ నమ్మకం ఉండాలి దేవుని మీద. అలాంటి పరిస్థితిలో నీ బ్రతుకుంటే నీవు వర్ధిల్లుతావు. దేవుని మీద నమ్మకం కాసేపు ఉండి కాసేపు ఉండనటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇందులో అంటున్నాడు కదా, నీ యజమానునితో నీవు సంతోషించు. యజమానుడు ఎవరి పనికి? దాసునికి
దేవదేవుడైన ప్రభు ఆ యజమానునితో నువ్వు సంతోషం, ఆయన సంతోషిస్తాడు, నీవు సంతోషంగా ఉంటావు. ఎప్పుడు నమ్మకముగా ఉన్నప్పుడు నీ హృదయములో దేవుని యొక్క ఆత్మను చేర్చుకొని వర్ధిల్లుచూ ఉంటే సంతోషము దానంతటదే నీకు వస్తూ ఉంటది. ఆత్మ నిన్ను జీవింపజేస్తూ ఉంది అనేది తెలుసుకొని ముందుకు నడవాలని హెచ్చరిక చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మనం వెనుకడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.